ఈరోజు మా ఊరిలో రామాలయంలోనే అయ్యప్ప స్వాములకి ఇరుముడి ప్రోగ్రాం జరుగుతుందండి. ఇరుముడి ప్రోగ్రాం జరుగుతుంది కాబట్టి ఫస్ట్ ఎవరికి వేస్తారంటే ఇరుముడి అనేది ఈ విషయం కూడా నాకు తెలియదండి. ఫస్ట్ కొత్తగా ఎవరైతే అయ్యప్ప దీక్ష తీసుకుంటారో వారిని కన్యాస్వామి అంటారండి. ఈ కన్యాస్వాములకి ఈ స్వాములకి ఇరుముడి ఎవరు కడతారంటే ఎవరు కడితే వాళ్ళు కట్టరంటండి. ఎవరు కడతారంటే గురుస్వామి మాత్రమే అయ్యప్పలకు ఇరుముడి కట్టే అర్హత ఉంటుందండి. ఎవరు పడితే వాళ్ళు కట్టకూడదండి. 3 times తర్వాత మరి గురుస్వామి అంటారు ఏమంటారు నాకైతే తెలియదండి. 3 times తర్వాత ఎవరైనా కట్టవచ్చు అంటారండి. ఈ విషయం మాత్రం నాకు క్లారిటీగా తెలియదు. అయితే ఈ ఇరుముడి కట్టాయని గురుస్వామి అంటారండి. ఈ 41 రోజు స్వాములందరూ కూడా దీక్ష తీసుకొని ఆ పీఠం పెట్టండి. ఆ పీఠానికి కావలసిన సామాగ్రి మొత్తం ఈ గురుస్వామి తీసుకొచ్చిన తర్వాత ఈ లాస్ట్ రోజు ఆ ఇరుముడి ప్రోగ్రాం జరిగేటప్పుడు వాళ్ళు మనీ వేసుకొని ఆ రోజు కూడా దానికి కావాల్సిన సామాగ్రి గురుస్వామి తీసుకొచ్చి వేస్తారనండి. అయితే ఆ ఇరుముడిలో ఏమేమి వేస్తారండి, కొబ్బరికాయలండి. ఆ కొబ్బరికాయ పీచు లేకుండా తీసేసిన తర్వాత దాంట్లో హోల్స్ పెట్టి ఆవు నెయ్యి, బియ్యము, రూపాయి బిళ్ళలు, జాకిడి ముక్కలు ఇవన్నీ ఆ స్వామితో వేయించిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ వాళ్ళ తరపున వచ్చిన చుట్టాలకి వాళ్ళ తల్లిదండ్రులతోని ఆ యొక్క ఇరుముడి